అయితే వెళ్ళవు. నా యొక్క అభిప్రాయం. ఓకే నారాయణమూర్తి గారు మీరు ఎవరిని తీసుకున్నా ఏం చేసినా ఈ సామాజిక వర్గాన్ని అయితే విడగొట్టే పరిస్థితులు అయితే తక్కువ ఉంటాయేమో అని చెప్పి వినిపిస్తున్న మాటలు. ఇప్పుడు లాస్ట్ టైము ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేయగలమో అదే చెప్తాము, ఏది చేయలేమో అది చెప్పను నేను అని చెప్పి క్లియర్ గా సందేశాన్ని ఇచ్చినప్పుడు కాపు సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి గారు నమ్మింది, జగన్మోహన్ రెడ్డి గారు కాపు సామాజిక వర్గాన్ని ప్రేమతో అత్యంత గౌరవంతో విలువలతో ఆయన వాళ్ళకి గౌరవం ఇచ్చారు. అదే జరుగుతుంది తప్ప ఈ ఏదైతే అమ్ముడిపోయే కార్యక్రమం, అందరిని గంపగుర్తిగా ఒకరికి సపోర్ట్ చేసే కార్యక్రమం, ఒకళ్ళ పల్లకి మోసే కార్యక్రమం చేస్తే పడవు. ఇంకోటి చెప్తాను నేను, ఒకవేళ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సింగిల్ గానే పోటీ చేస్తే ఇప్పుడు కూడా నేను చెప్తున్నా ఆ ఓట్లు ఆయనకు పడే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఛాన్స్ లేదు రెండు జిల్లాలో. ఓకే, నేను ఏమంటానంటే ఇప్పుడు ఆ ప్రశ్న లేదా, ఆయన ఆల్రెడీ ఆయన తొత్తు అయిపోయాడు, ఆయన పల్లకి మోయడానికి సిద్ధమయ్యాడు, అది వేరే విషయం. కానీ ఇప్పటికైనా ఆయన పోటీ చేస్తే ఈ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు పడే అవకాశాలు తొత్తంటావు, లేదంటే ఆయన పైత్యం అంటావు, బహిరంగంగా ఒక పెద్ద సభలు పెట్టి ఆ సామాజిక వర్గానికి చెందిన వాడిని తిడతారు. ఓకే నారాయణమూర్తి గారు అవమానపరుస్తారు. నారాయణమూర్తి గారు అవన్నీ మనం ముందే మాట్లాడుకున్నాం. నాదొక ప్రశ్న, ముద్రగడ గారిని పవన్ కళ్యాణ్ గారి మీద పోటీకి పెడుతున్నారట, వంగవీటి రాధా గారు కూడా వైసీపీతో టచ్ లో ఉన్నారట, నిజమా? సార్ కాలం చాలా పవర్ఫుల్ అండి, శక్తివంతమైంది అన్నిటికంటే కూడా. సో ఈ కాలంలో ఎప్పుడు ఏం జరుగుతుందో జరుగుద్ది, జరిగేదాన్ని మనం చూద్దాం. ఎందుకంటే పార్టీని ప్రేమించేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించేవాళ్ళు, ప్రజలకు సేవ చేయాలనుకునేవాళ్ళు, ప్రజలు నిజంగా నమ్మిన వాళ్ళు డెఫినెట్ గా పార్టీలోకి వస్తారు. వస్తే వాళ్ళ గౌరవం కూడా ఉంటుంది. ఏ గౌరవం దక్కుద్ది, ఎలా దక్కుద్ది అనేది అది అధిష్టానం. రాధా గారు టచ్ లో ఉన్నారా లేదా చెప్పండి. అది ఎక్కువగా నిన్నటి నుంచి వినిపిస్తున్న వంగవీటి రాధా గారు టచ్ లో ఉన్నారా లేదా? ఉన్నారు, మా పార్టీలు గౌరవించబడుతున్నారు, వినండి, మా పార్టీతో పోటీ చేస్తా ఉన్నారు, ఎక్కువ గౌరవం ఎక్కువ సీట్లు మా పార్టీ ఇస్తా ఉంది. వాళ్ళని ఎత్తి పెట్టుకుని చూసుకుంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు నారాయణమూర్తి గారు తప్పనిసరి నమ్మే పరిస్థితి. నారాయణమూర్తి గారు వంగవీటి రాధా గారు మీతో టచ్ లో ఉన్నారా లేదా? నిన్నటి నుంచి బాగా ఎక్కువ ట్రోల్ అవుతున్నది పద్మనాభం గారి గురించి, ఆయన గురించి. వంగవీటి రాధా గారు నిజంగా చెప్తానండి వర్మ గారు, నాకైతే సమాచారం లేదు. డెఫినెట్ గా ఆయన అయితే మన పార్టీలో ఉంటారేమో అనేటటువంటి నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించే వ్యక్తి అయినా తప్పనిసరిగా పార్టీలోకి ఆహ్వానించడానికి మరి వాళ్ళు ఏమైనా మరి అన్ని చూసుకొని చేస్తారు. ఆయన అయితే ఈ పార్టీలో ఉంటే డెఫినెట్ గా వాళ్ళకి ఇంకా ఎక్కువ చేసే కార్యక్రమం, కాపుల యొక్క గౌరవాన్ని ఇంకా పెరిగే కార్యక్రమం ఏం చేయడానికి అవకాశం ఉంటుందనేటువంటి భావన అయితే ఉంది. కానీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో అది సముచిత స్థానం ఇస్తా ఉంది. కాబట్టి అందరూ కూడా కాపులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవిస్తున్నారు కాబట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు కాబట్టి అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారనేటువంటి నాకైతే అనిపిస్తా ఉంది వస్తారని. అధిష్టానం ఏం చెప్పింది ఎందుకంటే నిర్ణయం అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు, అప్పుడు మాత్రమే అది అఫీషియల్ ఇన్ఫర్మేషన్. ఏమండి ఒక మాట వర్మ గారు చెప్పండి. వర్మ గారు చెప్పండి ఏమండి.